హరే శ్రీనివాస హరే శ్రీనివాస హరే శ్రీనివాస. అర్థికల్పితకల్పోయం ప్రత్యర్థిగజకేసరీ వ్యాసతీర్థగురుర్భూయః అస్మదిష్టార్థ సిద్ధయే. జై వ్యాసరాయ ప్రభుకి జై. భక్తవరేణ్యులారా, శ్రీ వ్యాసతీర్థుల వారి చరిత్ర మనం నిన్నటి రోజున ప్రారంభం చేశాం. ఆ మిగతా విశేషాలు ఇవాళ మనవి చేస్తాను. వ్యాసతీర్థుల వారు సాక్షాత్ ప్రహ్లాదుడి అంశాన్ని మీకు మనవి చేయడం జరిగింది. ద్వాపర యుగంలో బాగ్లీగ మహారాజుగా వీరు అవతరించారు. అయితే కురుక్షేత్ర సంగ్రామంలో దుర్యోధనుడి పక్షాన నిలబడి యుద్ధం చేశారు. కలియుగంలో 600 సంవత్సరాల క్రితం వీరు ప్రసిద్ధులైనటువంటి మహనీయులు. శ్రీకృష్ణదేవరాయలు రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నప్పుడు వీరు శ్రీకృష్ణదేవరాయలకి రాజగురువుగా ఉండేవారు. వారి చరిత్ర మనం ఇప్పుడు వింటున్నాం. వీరి చరిత్ర ఒక అద్భుతమైనటువంటి చరిత్ర. 9 సంవత్సరాలకే వ్యాసతీర్థ అనేటువంటి నామధేయంతో సన్యాస దీక్ష తీసుకున్నారు. అక్కడ నుండి వీరు బాగిలు అంటే తలుపు, ముళబాగిలు అంటే ముక్తికి తలుపు అని అర్థం. అక్కడ శ్రీపాదరాజ స్వాముల వారని మహనీయులు ఉన్నారు. ముళబాగిల్ అనేటువంటి ఊరు కోలారు జిల్లాలో అక్కడ ఉంది. ఆ ముళబాగిల్లో నరసింహ తీర్థ అని ఒక తీర్థం ఉంది, అంటే ఒక కోనేరు. అక్కడే శ్రీపాదరాజ స్వాముల వారని మహనీయులు ఉన్నారు. వీరు ధ్రువుడి యొక్క అంశతో అవతరించినటువంటి మహనీయులు. కృతయుగంలో ధ్రువుడు అవతరించి రాజ్యపాలన చేశారు కదా, ధ్రువ చరిత్ర మనకు తెలుసు. ఆ ధ్రువుడే కలియుగంలో శ్రీపాదరాజ స్వాముల వారిగా అవతరించారు. వారి వద్ద వ్యాసతీర్థుల వారు శిష్యరికం చేశారు. ఇప్పుడు వ్యాసరాయల వారికి 9 సంవత్సరాలు. ఆ రోజుల్లో చంద్రగిరి మహారాజుకి శ్రీపాదరాజ స్వాముల వారు రాజగురువుగా ఉండేవారు. శ్రీపాదరాజ స్వాముల వారి కాలంలో చాలా తిరుమల క్షేత్రం బ్రహ్మాండంగా వెలిగింది. చంద్రగిరి మహారాజు వెంకటేశ్వర స్వామికి చాలా గొప్ప భక్తుడు. ప్రతిరోజు కూడా కొండపైన వెంకటేశ్వరుడికి నివేదన పూర్తయిన తర్వాత, అంటే గంట వాయిస్తారు కదా, ఆ గంట కిందకి వినిపించేట్టుగా ఏర్పాటు చేసుకున్నాడు. అక్కడ నివేదన పూర్తయిన తర్వాత ఆ గంట వినిపించిన తర్వాతనే తాను భోజనం చేసేవాడు. అంతటి మహాభక్తుడు ఆ చంద్రగిరి మహారాజు. ఆ రోజుల్లో ఆయన హయాంలో సంవత్సరానికి 7 సార్లు బ్రహ్మోత్సవాలు జరిగేవి. ఒక్కొక్క సంవత్సరానికి మామూలుగా ఈ రోజుల్లో మనం ఒక బ్రహ్మోత్సవం చూస్తాం. అధిక మాసంలో 2 సార్లు బ్రహ్మోత్సవాలు చూస్తాం. కానీ వారి కాలంలో, ఆ మహాభక్తుడైనటువంటి చంద్రగిరి మహారాజు కాలంలో ప్రతి సంవత్సరం 7 సార్లు బ్రహ్మోత్సవాలు చేసేటువంటి అవకాశం ఉండేది. మరి వాళ్ళు అలా ఏర్పాటు చేశారు. వాళ్ళ యొక్క భక్తి అపారం. మహాభక్త శిఖామణి ఆ చంద్రగిరి మహారాజు. ఇలా ఉంటుండగా ఇప్పుడు నేను చెప్తున్నటువంటి చరిత్ర తిరుమల చరిత్రలో ఉంది. కాబట్టి ఇది
సొంత కవిత్వం కాదు, ఆధారాలు ఉన్నాయి, చరిత్ర ఉంది, లిఖింపబడి ఉంది. కాబట్టి ఒకసారి ఏమైందంటే చంద్రగిరి మహారాజు రాజ్యాన్ని పరిపాలన చేస్తూ వెంకటేశ్వర స్వామి భక్తుడిగా ఉన్న సమయంలో ఒకసారి ఒక విచిత్రం జరిగింది. ఒక జరగకూడని కార్యం జరిగింది కొండపైన. ఏమిటంటే ప్రధాన అర్చకుడు ఆయన కుమారుడి యొక్క పుట్టినరోజు వేడుకను చాలా అత్యంత వైభవంగా చేశాడు. ఎంత వైభవంగా చేశాడంటే వెంకటేశ్వర స్వామి వారిని ఊరేగించే పల్లకీలో తన పిల్లవాడిని కూర్చోబెట్టి మాడా వీధుల్లో ఊరేగింపు చేశాడు. ఈ ఊరేగింపు సామాన్యంగా చేయలా. బ్రహ్మోత్సవాలలో శ్రీవారి ఊరేగింపులో ఉపయోగించే అన్ని వాయిద్యములు, అలాగే దివిటీలు, అలాగే సంభారాలు, అన్ని విశేషాలు, అంటే శ్రీవారికి బ్రహ్మోత్సవంలో ఏమేమైతే వాడతారో ఆ వాయిద్యాలు, ఘోషలు కానీ, ఆ దివిటీలు కానీ అన్నీ కూడా తన కుమారుడి యొక్క ఊరేగింపులో 4 మాడా వీధుల్లో అవన్నీ వాడాడు. ఆ రాత్రి సమయంలో ఈ ఘోష కిందకి వినిపించింది. రాజుగారు విన్నారు. ఆయనకి ఆ కొండపైన వెలుతురు కూడా చూచాడు. ఆయన కిందకి కనిపించింది ఆయనకి. ఈ హడావుడి అంతా కూడా ఆశ్చర్యం కలిగింది. ఎందుకంటే అప్పుడు స్వామివారికి బ్రహ్మోత్సవాలు లేవు. ఇదేమిటో చూడాలని వెంటనే ఆయన కొండపైకి వచ్చేసారు పరివారంతో. వచ్చేటప్పటికల్లా అక్కడ ఏం జరిగిందంటే స్వామివారిని ఊరేగించేటువంటి పల్లకీలో ప్రధాన అర్చకుడి కొడుకుని ఊరేగించారు. అది తెలుసుకోగానే రాజుగారికి భయంకరమైన ఆగ్రహం కలిగింది, చాలా కోపం కలిగింది. ఆ కోపం ఎంతవరకు వెళ్ళిందంటే అర్చకులందరినీ కత్తితో నరికేశాడు. ప్రధాన అర్చకుడితో పాటు కొండపైన ఉండే బ్రాహ్మణులైనటువంటి అర్చకులందరినీ కూడా వధించేశాడు. వధించి తిరుమల కొండకు ఆ దేవాలయానికి తాళం వేసేసి సీలు వేసేశారు. 6 మాసాలు వెంకటేశ్వరుడికి పూజాధికములు లేవు, తలుపులు తెరవలేదు. కిందకు వచ్చేసాడు రాజుగారు. కానీ బ్రాహ్మణ హత్యా దోషం చేత ఆయనకు భయంకరమైన వ్యాధి పట్టింది. అంతేకాదు శరీరం నల్లగా మారిపోయింది. ఇదేమీ అర్థం కాలేదు. ఆయన భోజనం చేయలేకపోతున్నాడు, విశ్రాంతి లేదు, శరీరం అంతా గందరగోళంగా ఉంది. ఏం అర్థం కావట్లేదు, ఎందుకు జరిగిందో విశేషం తెలియలేదు ఆయనకి. నేరుగా తన రాజగురువు అయినటువంటి శ్రీపాద స్వాముల వారి దగ్గరికి వచ్చి బోరున విలపించాడు రాజుగారు. దివ్య దృష్టితో శ్రీపాదరాజ స్వాముల వారు గ్రహించారు, బ్రాహ్మణ హత్య దోషం చేత నీకు ఈ విధంగా రోగం సంప్రాప్తమైంది. కాబట్టి ఒకసారి మనం అందరం కలిసి తిరుమల కొండ దగ్గరికి వెళ్ళాలి, కొండపైకి వెళ్ళాలి, స్వామివారి దేవస్థానానికి వెళ్ళాలని ఆ శ్రీపాదరాజ స్వాముల వారు, రాజుగారు, పరివారము, శిష్యగణం అందరూ కలిసి కొండపైకి చేరారు. వారితో పాటు బాల సన్యాసి అయినటువంటి వ్యాసతీర్థుల వారు ఉన్నారు. వారికి అప్పుడు 9 సంవత్సరాలు. అందరూ కొండెక్కారు. కానీ బాలయతి వ్యాసతీర్థులు మాత్రం మోకాళ్లతో దోగాడుతూ కొండెక్కారు. మిగతా వాళ్ళందరూ మామూలుగా గుర్రాల పైన వెళ్ళారు, నడిచి వెళ్ళారు, రకరకాలుగా వెళ్ళారు. కానీ ఒక్క వ్యాసతీర్థులు, బాల సన్యాసి అయినటువంటి వ్యాసతీర్థులు మాత్రం మోకాళ్ళతో దోగాడుతూ వెళ్ళారు. కనుక తీరా కొండపైకి చేరేటప్పటికల్లా దేవాలయం తలుపులు మూసి ఉంది. 6 మాసాలుగా లోపల అర్చన లేదు, అభిషేకం లేదు, నివేదన లేదు. అందుచేత వెంకటేశ్వర స్వామి వారు శాంతంగా ఉంటుంది ఆ రూపం. కానీ పూజాధికములు, నివేదన, అభిషేకములు లేని కారణంతో లోపల విగ్రహం చాలా ఉగ్ర నరసింహస్వామిలాగా ఉండొచ్చు అని భయంతో ఉన్నారు అందరూ కూడా. మొత్తానికి శ్రీపాదరాజ స్వాముల వారు చెప్పారు ఆ తలుపులు తీయమని. కానీ లోపలికి ప్రవేశించడానికి ఎవరికీ ధైర్యం చాలలేదు.
అప్పుడు బాలయతి వ్యాసతీర్థుల వారు 9 సంవత్సరాల బాలకుడు ఆయన్ని లోపలికి పంపించారు. వారు సాక్షాత్ నరసింహస్వామినే దర్శించినటువంటి ధ్రువుడు ఆయన, ప్రహ్లాదుడు ఆయన. కాబట్టి ఎదురుగా నరసింహస్వామినే దర్శించినటువంటి మహనీయులు. కాబట్టి లోపల ఉగ్రమూర్తిగా ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామిని ధైర్యంగా లోపలికి ప్రవేశించి పరమాత్ముడికి హారతి ఇచ్చారు. కర్పూర హారతి ఇచ్చేటప్పటికల్లా ఆ రూపం శాంతంగా కనిపించింది అందరికీ. నేరుగా అందరూ లోపలికి ప్రవేశించారు. ఎందుకంటే అర్చన లేదు, ధూపదీప నైవేద్యాలు లేవు, అభిషేకాలు లేవు, ఏమీ లేవు. అలా ఉన్నటువంటి స్వామివారిని శాంతపరిచారు ఆ భక్త ప్రహ్లాద అంశ అయినటువంటి శ్రీ వ్యాసతీర్థుల వారు. ఆ రోజు నుంచి ఆ దేవాలయం యొక్క పరిరక్షణ, పూజాధికములు అన్నీ కూడా వ్యాసతీర్థుల వారికి అప్పగించారు రాజుగారు. శ్రీ వ్యాసతీర్థుల వారు 12 సంవత్సరాలు వెంకటేశ్వర స్వామి వారికి పూజాధికములన్నీ కూడా నిర్వర్తించారు. అలాగే శుక్రవారం నాడు స్వామివారికి పూజ అంతా కూడా అభిషేకం కానీ సమస్త సేవలు ఈ రోజుకి కూడా వ్యాసతీర్థుల వారు నిర్ణయించిన విధంగానే కొండపై జరుగుతూ ఉంటుంది. వ్యాసతీర్థుల వారు ప్రతిరోజు కూడా స్వామి పుష్కరిణి ఒడ్డున అనగా వరాహస్వామి వారి దేవాలయానికి సమీపంలో ఒక చిన్న మంటపంలో ముందుగా తన యొక్క అర్చనామూర్తులు, అంటే ఆ పీఠాధిపతి కాబట్టి వారి దగ్గర విగ్రహాలు ఉంటాయి. ఆ స్వామివారిని అర్చించిన తర్వాత స్వామి వెంకటేశ్వర స్వామి వారి యొక్క పూజలన్నీ కూడా నిర్వర్తించేవారు. ఈ రోజుకి కూడా మీరు చూడొచ్చు, ఆ కొండపైన స్వామి పుష్కరిణి ఒడ్డున అనగా వరాహస్వామి వారి దేవస్థానం సమీపంలో శ్రీ వ్యాసరాజ ఆహ్నిక మంటపం అని ఒక చిన్న గది ఉంటుంది. పైన బోర్డు ఉంది, శ్రీ వ్యాసరాజ ఆహ్నిక మంటపం. ఆహ్నికం అంటే పూజ. వ్యాసరాజుల వారు పూజ చేసినటువంటి మంటపం ఈ రోజుకి అక్కడ మీకు అక్కడ లోపల విగ్రహాలు ఉన్నాయి, దర్శించుకోవచ్చు. ఆ రీతిగా కొండపైన 12 సంవత్సరాలు పూజను అవిఘ్నంగా నిర్వర్తించినటువంటి మహనీయులు వ్యాసతీర్థుల వారు. వారు 12 సంవత్సరాలు కూడా బ్రాహ్మీ ముహూర్తంలో, అంటే తెల్లవారుజామున 2-3 గంటలకే కొండ ఎక్కేసేవారు. ఎలాగా? మోకాళ్ళతో దోగాడుతూ ఎక్కేవారు, మళ్ళీ అలాగే దిగేవారు. కొండపైన స్వామివారికి సమస్త సేవలు చేసేవారు. మళ్ళీ తిరిగి రాత్రి సేవలన్నీ పూర్తయిన తర్వాత కిందకు వచ్చేవారు. మళ్ళీ ఉదయం ఆ 2:30-3 గంటలకి మళ్ళీ కొండపైకి వెళ్ళేవారు మోకాళ్ళతో దోగాడుతూ. కాబట్టి ఆ విధంగా చేయటం సామాన్య మానవులకు సాధ్యమా? కొద్దిగా ఆలోచించినట్లయితే మనకు అర్థమైపోతుంది. ఎందుకంటే వాళ్ళు దేవతలు, సాక్షాత్ మహాభక్త శిఖామణి అయినటువంటి ప్రహ్లాద రాజకుమారుడే వ్యాసతీర్థుల వారుగా అవతరించి ఆ విధంగా వెంకటేశ్వర స్వామి వారిని సేవించారు. సరే, 12 సంవత్సరాలు జరిగిపోయింది. అయితే రాజుగారు బ్రాహ్మణులందరినీ వధించేటప్పుడు ఒక విషయం జరిగింది. బ్రాహ్మణులందరినీ రాజుగారు వధించేశారు. కానీ ఆ ప్రధాన అర్చకుడి యొక్క కుమార్తె గర్భవతిగా ఉండగా ఆమె పుట్టింటికి వెళ్ళింది. కాబట్టి ఆమె మాత్రం బతికింది. అంటే ఆమె గర్భంలో ఉన్నటువంటి పిల్లవాడు బతికాడు. ఇప్పుడు ఆ పిల్లవాడికి 12 సంవత్సరాలు వచ్చింది. కాబట్టి వ్యాసతీర్థుల వారు ఆ పిల్లవాడిని రప్పించారు కొండపైకి. రప్పించి తనకు తిరుమల క్షేత్రం అపార ధనరాశితో కూడినటువంటి క్షేత్రం అది. అంటే అక్కడ కొన్ని వేల కోట్ల సంపద ఉన్నటువంటి దేవస్థానం. స్వామివారి ఒంటిపైన 150 కేజీల బంగారం ఉంటుంది. అంటే దాంట్లో ఆ ఆభరణాల్లో రాళ్ళు, నవరత్నాల బరువు కాదు నేను చెప్పింది, కేవలం బంగారమే 150 కేజీలు. అంతటి అపారమైనటువంటి సంపద కలిగినటువంటి దేవస్థానాన్ని, తన అధీనంలో ఉన్నటువంటి దేవస్థానాన్ని సర్వసంగ పరిత్యాగులైనటువంటి వ్యాసతీర్థుల వారు ఈ ప్రధాన అర్చకుడి యొక్క
పిల్లవాడికి అంటే గర్భవతిగా ఉన్నటువంటి ఆవిడే ఆ పిల్లవాడిని ప్రసవించింది కదా, ఆ పిల్లవాడికి అప్పగించి మళ్ళీ ఆ దేవస్థానాన్ని వైష్ణవుల పరం చేశారు. అటువంటి మహనీయులు శ్రీ వ్యాసతీర్థులు. హరే శ్రీనివాస.